బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో ఇప్పటి వరకు నేను పంపించిన యోధులతో నేను పెట్టినప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. మీరంతా అలుపెరగని పోరాటం చేశారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ. ఈ పోరాటం తమ ధైర్యం, బుద్ధి, స్ట్రాటజీలతో ఛాంపియన్స్ ను కూడా తమ ముందు మోకరిల్లేలా చేసి విజయ పతాకాన్ని ఎగురవేశారు. అట్లుంటది మనతోని. కెప్టెన్సీ రేసులో లేని సభ్యులు బజర్ మోగినప్పుడల్లా మేధావసోది పాటికిరా. ఆ డాగర్ ని బాన్ గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. 9 మెంబర్స్ తో మీరు బిలో ద బెల్ట్ మాట్లాడారు. అవునా? నిజమా? నీ గేమ్ ఏముంది రితు? పొద్దునే లేస్తావు, ఆ మూలకు పోతావు, తన ఆ మూలకు పోతాడు, తర్వాత వచ్చేసి మళ్ళీ తనతో ప్యాచప్ చేస్తున్నావు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా. అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. టార్గెట్ చేసి తన క్యారెక్టర్ వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసే వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు సీ హర్ ఇన్ దట్ హౌస్. అయితే వెళ్ళి నేను అడిగినప్పుడు నాకు సపోర్ట్ చేయనన్నా బికాస్ యువర్ కెప్టెన్ అని. ఓపిక హద్దు ఉంటుంది. ఓన్లే కదా వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటా. గెలవాలి అంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు. అదే గేమ్. ఇంటర్ ఎందుకు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? ఆ రోజే తీసేయచ్చు కదా, రెబల్ టాస్క్ ఛాన్స్ వచ్చింది కదా. నాకు తీయాలని లేదు. అది దట్ ఐ థింక్ వాటో వాట్ పాయింట్ లేకపోతే నాకు అన్నా ఈ పాయింట్ అన్నా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అన్నా. నువ్వు నవ్వితే నాకు ఇవి వద్దు. అలాగే నాకు ఒక లాలిపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. నువ్వు కెప్టెన్సీ కంటెండర్ గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ కత్తిని రితుకి ఇస్తున్నా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. తనుజ సేఫ్ రీజన్ చెప్పకు. నువ్వే చెప్పావు కదా దివ్యాని తీసేయడానికి రితుకి ఇస్తాననేసి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇప్పుడు మీకు మీ ఫేవరెట్ ఎలా ఉందో నాకు నా ఫేవరెట్ అలాగే ఉంది. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీకు కత్తొస్తే నన్ను పొడుద్దాం అనుకున్న మీ ఆలోచన నాకు కూడా సేమ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను పొడుస్తా అన్నా అని చెప్పి నువ్వు నన్ను పొడిచావు అంతే. అంతేగా నువ్వు ఎప్పుడు భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ నిన్ను భయపడ దమ్ముంటే నాతో ఆడి గేలు పెట్టుకుంటే వచ్చ పోయిస్తా. నేను తోపే, నీకంటే పెద్ద తోపే నేను. నాకు తిక్కలేస్తే సీఎం ఒకటే, సీఎం ఒకటే. 11th వీక్ హాఫ్ హౌస్ నేను నామినేట్ చేసిన కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది. 12th వీక్ నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది. మళ్ళీ 13th వీక్ ఏ బుద్ధున్నోడు ఎవడని ఇస్తాడా నీకు ఇమ్యూనిటీ? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? ఓవర్ కాన్ఫిడెన్స్ దెన్ గో ఫర్ బ్రెయిన్ వాడి నాతో మాట్లాడరుతూ. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. కళ్యాణ్ నీకు ఇస్తే ఎవరు పొడుస్తావు? నేను ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నీకు వస్తే నేను చేస్తావా? నేను నీతో ఆడడానికి అయితే వెరీ రెడీ. కంటెంట్ రావడం కాదు, డైరెక్ట్ గా కెప్టెన్సీ కోసం నాతో తలపడమని నేను అడిగి ఛాన్స్ ఇస్తున్నాను. అలా లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. నేను అడిగి ఆ ఛాన్స్ నేను ఇవ్వాలి అంటే ఈ రోజు నువ్వు ఈ రేస్లో ఉండకూడదు. దట్స్ గుడ్.